దబ్బకాయ చట్నీకి ద్రాక్షారామంకి నాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. అదేంటో తెలుసుకోవాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి. వైఫుడి రీసెంట్గా ద్రాక్షారామం టెంపుల్కి వెళ్ళాలని మన విజయవాడలో ఎర్లీ మార్నింగ్ 5:30కి రత్నాచల్ ట్రైన్కి రాజమండ్రి బయలుదేరాం. బట్ మేము అనపర్తి నుండి ద్రాక్షారామం దగ్గరేమో అనుకుని రాజమండ్రి స్టేషన్లో ట్రైన్ దిగలేదు. అప్పటికే 8:45 అయింది. ఇక అనపర్తిలో ట్రైన్ దిగి టిఫిన్ చేద్దాం అనుకున్నాం. మాతో ట్రావెల్ చేసిన మన విజయవాడ భవానీపురానికి చెందిన ప్యాసింజర్ ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది, ట్రై చేయండి అన్నారు. సరే అంతగా చెప్తున్నారు కదా అని నేనైతే 2 గారె మైసూర్ బజ్జీ ట్రై చేశాను. నా చిన్నప్పుడు పార్సెల్కి గట్టి చట్నీ, తినడానికి లూజ్ చట్నీ వేసేవాళ్ళు. బట్ ఇక్కడ మాత్రం 2 రకాల గట్టి చట్నీలతో పాటు ఈ దబ్బకాయ చట్నీ అయితే వేశారు. దబ్బకాయ చట్నీతో టిఫిన్ టేస్ట్ సూపర్ గా ఉంది. ఫస్ట్ టైం ట్రై చేశాను. టిఫిన్ తిన్నాకే ఈ వీడియో అయితే చేశాను. అనపర్తి రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ కి వెళ్లే దారిలో గంగిరెడ్డి నరసింహం పక్కనే ఉంటుంది. అదండి దబ్బకాయ చట్నీకి ద్రాక్షారామానికి నాకు ఉన్న స్టోరీ. మీది రాజమండ్రి అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక అలా కోనసీమ అందాలతో ద్రాక్షారామానికి నా ప్రయాణం అయితే కొనసాగింది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా పేజ్ ని ఫాలో చేయండి.